నా పేరు యశ్వంత్. నన్ను ఇష్టపడే అమ్మాయిలు చాలా ఉన్నారు, కానీ నేను ఇష్టపడే అమ్మాయి ఒక్కరే. తనే పేరు గీత. నా కోసం దిగి వచ్చిన దేవకన్య. నేను తనను లవ్ చేసి 4 years అవుతుంది, కానీ తను నన్ను లవ్ చేసి 4 days అవుతుంది. ఇంకో 2 hours మా పెళ్ళి. ఈ 4 years నేను తనని ఎంత లవ్ చేశానో తనకి తెలుసు, కానీ ఈ 4 days తను నన్ను ఎంత లవ్ చేసిందో నాకు తెలియదు. నాకు ఇప్పుడు తెలుసుకోవాలని ఉంది. హాయ్ గీత, నీతో 1 hour మాట్లాడచ్చా? ఇంకో 2 hours పెళ్లి పెట్టుకుని ఇప్పుడేంటిలా? అవును గీత, ఇప్పుడు ఈ క్షణం నీతో మాట్లాడాలని ఉంది. ఏంటి యశ్వంత్, ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? నేను రెడీ అవ్వడానికి 10 minutes చాలు గీత. సరే, ఏంటో మాట్లాడాలన్నావు. పెళ్ళికి ముందు ఒక లవర్గా చివరిసారిగా నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చివరిసారా? ఏంటది? ఐ లవ్ యూ. ఓ అదా, చివరిసారి అంటే ఏంటో అనుకున్నాను. అయినా ఈ మాట పెళ్ళాక కూడా చెప్పొచ్చు కదా. పెళ్ళయ్యాక ఎలాగో హస్బెండ్గా మారిపోతాను గీత, బట్ నా లవర్తో మాట్లాడాలంటే ఇవేగా నాకు చివరి క్షణాలు. అయినా పెళ్ళికి ముందు చెప్పడం వేరు, పెళ్ళయ్యాక చెప్పడం వేరు. సరే మరి నేను వెళ్ళనా? ఇంకా 1 hour కాలేదు కదా గీత. ఆ 3 పదాలు చెప్పడానికి అంత టైం అవసరం లేదనుకుంటా. చెప్పాల్సినవి వినాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, దానికి 1 hour చాలా తక్కువ. చాలా ఉన్నాయా? ఏంటవి? ఇప్పుడు మనం ఉన్న ఈ రోజుని నేను నమ్మలేకపోతున్నా. ఈ 4 years చాలా స్పీడ్గా గడిచిపోయాయి. నువ్వు నా లవ్ని 4 days ముందే యాక్సెప్ట్ చేయడం, అసలు నేను ఊహించలేని జాబ్ రావడం, నేను వెళ్ళి మీ అమ్మా నాన్నతో మాట్లాడి నిన్ను నాకు ఇవ్వమని అడగడం, వాళ్ళు ఒప్పుకొని మన పెళ్లి చేయాలనుకోవడం, ఇవన్నీ నమ్మలేకపోతున్నాను. అందరి లైఫ్లో ప్రేమ కథ ఉంటుంది గీత, కానీ అందులో కొన్ని మాత్రమే పెళ్ళి అనే 3 ముళ్ళ బంధంతో పోటీపడి మరీ గెలవగలవు. అందులో నా కథ ఒకటి. ఇప్పుడు నేను కోరుకున్న లైఫ్ నా చేతుల్లో ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. యశ్వంత్, లవ్ యూ. అలా కాదు గీత. మరి ఎలాగా? నా మనసులో నీ పైన ఉన్న ప్రేమని భూతత్వంలో పెట్టి చూసినంత క్లియర్గా చూపించాను. అలాగే నేను ప్రేమించిన అమ్మాయి మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్తుంటే వినాలనుంది. చెప్పాలా? చెప్పు. చాలా ఇష్టం. ఆహా, సమాధానం నీ మనసు లోతులోంచి రావాలి. నువ్వంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే పిచ్చి. ఏ అమ్మాయి అయినా నిన్ను చూడగానే ఇష్టపడుతుంది. ఇష్టపడాలి కూడా. ఇష్టపడకపోతే తను అసలు అమ్మాయే కాదు. అలాగే మొదటిసారి నేను నిన్ను చూడగానే నచ్చేసావు.
ఎంత నచ్చావంటే నేనే నీ వెంటబడి ప్రపోజ్ చేసేయాలనంతగా నచ్చేశావు. అవునా? మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నాకు నీ మీదన ప్రేమ ఎప్పుడెప్పుడు బయట పెట్టాలని ఉండేది. కానీ అమ్మా నాన్నల మీదన ఒకే ఒక్క గౌరవం నన్ను, నా మనసుని కట్టిపడేసింది. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? అనవసరంగా నీతో నా 4 years లైఫ్ పోగొట్టుకున్నాను. నిన్ను ముందే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదా అని నా మనసు నన్ను గట్టిగా తిట్టినట్టు అనిపిస్తుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే తనని ఒక లవర్గానో లేదా ఒక చిన్న బేబీని ట్రీట్ చేసినట్టుగా చూసుకోగలడు. కానీ అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే తనను ఒళ్ళో పడుకోబెట్టుకుని తనని మురుతూ బుజ్జగించి తన సొంత బిడ్డలా చూసుకోగలదు. 4 years బ్యాక్ నా లైఫ్ బ్లాక్ అండ్ వైట్ యశ్వంత్. కానీ ఈరోజు అదే లైఫ్ ఆకాశంలో రంగులు పూసుకున్న హరివిల్లా. ఆ రంగులన్నీ నా లైఫ్లో ఉన్నాయి. దానికి కారణం కూడా నువ్వే యశ్వంత్. పుట్టిన దగ్గర నుంచి అమ్మా నాన్న అని ఎన్నిసార్లు పిలుస్తామో ఈ 4 yearsలో నా మనసు కూడా నీ పేరు అంతే జపం చేసింది. ప్రతి అమ్మాయి తను తన ప్రేమికుని ఎంతగా ప్రేమించిందో చెప్పుకునే అవకాశం వస్తే బాగుండు అనుకుంటుంది. అలాంటి అవకాశాన్ని నేను ఈరోజు పొందగలిగాను. ఆ అవకాశాన్ని కూడా నువ్వే ఇచ్చావు యశ్వంత్. నువ్వు, నీ ప్రేమ, నీ నవ్వు, నీ అల్లరి, ఇంకేం చెప్పాలరా? 100 ఏళ్ళు నీతో ఉంటానని చెప్పలేను యశ్వంత్. కానీ నా చివరి శ్వాస ఆగిపోయే వరకు నీతోనే ఉంటాను. నాన్న, ముహూర్తానికి టైం అవుతుంటే ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారా? మేమేం మాట్లాడుకోవట్లేదు నాన్న. మరి మా మనసులు మాత్రమే మాట్లాడుకుంటున్నాయి. మనసులు మాట్లాడుకోవడం ఏంట్రా? ఏం లేదు నాన్న, వచ్చేస్తున్నాం. సరే సరే. మంత్రాలుగా మనసే మనసుకు సాక్షిగా శతాయుషుగా శతమానం భవతి అంటూ నాతి చరామి నాతి చరామి. మమతలు పంచే మంత్రాలుగా మనసే మనసుకు సాక్షిగా శతాయుషుగా శతమానం భవతి అంటూ నాతి చరామి.